వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ములుగు జిల్లా బాజేడిలోని పలు ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. అప్రమత్తమైన అధికారులు వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టగా పలువురు స్థానికులు అందుకు నిరాకరించారు. ప్రతి ఏటా వరదల సమయంలో వేరే ప్రాంతాలకు తరలించడం తప్ప తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయట్లేదని బాధితులు వాపోయారు. తమకు ఇల్లు కేటాయిస్తారేమో అని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నామని ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి వచ్చినప్పుడల్లా మాకు కొంచెం ఇబ్బంది వచ్చినప్పుడల్లా సార్లు తీసుకుపోతారు, బయలు ఉంచుతారు, మళ్ళీ మాకు అన్నం పెడతారు, తీసుకొస్తారు, మాకు ఆ స్థలంలోనే తోలుతారు. మాకు స్థలం అని సూచించారు కానీ మాకు ఇండ్లు ఇవ్వట్లేదు. మేము ఎప్పుడు ఏ సార్లకు కలిసినా కానీ సార్లన్నా మారుతారు కానీ మాకు స్థలాలు రావట్లేదు. మాకు ఇండ్లు ఇవ్వట్లేదు. మాకు గోదావరి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది, మాకు ఇండ్లు కావాలి. ప్రతి ఒక్కసారికి మేము ఇదే సమాధానం చెప్తాను, మేము ఇదే బతులాడుతాను కానీ ఆ సార్లు ఇవ్వట్లేదు. స్థలం దొరికితే కొనుక్కోమా.